హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న హోమ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో త్రిబుల్ బెడ్రూమ్ యొక్క ప్లాన్ చూద్దాము. ఈస్ట్ ఫేస్ అనమాట. దీంట్లో మనకు కస్టమర్ అడిగి ఉన్నారు, లోపల ఒక టాయిలెట్ చాలు మాస్టర్ బెడ్రూమ్కి, బయట పక్క జనరల్ టాయిలెట్ ఒకటి వాడుకుంటామన్నారు. దాని ప్రకారం ప్లాన్ అనేది చేయడం జరిగిందనమాట. వారి యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, ఇది లివింగ్ రూము. ఓకే, పూజ, కిచెన్ అనమాట. జనరల్ బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ ఇది, దానికి అటాచ్డ్ టాయిలెట్ పెట్టడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూము, వీళ్ళందరికీ కలిపి బయట పక్క టాయిలెట్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఈ మెజర్మెంట్స్ అనేవి మీకు కనబడుతున్నాయి కదా, బట్ కాకపోతే మనం కొద్దిగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మెజర్మెంట్స్ వెడల్పు పొడవులు తగ్గించుకోవచ్చు. అందుకని నేను మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా సైట్ మెజర్మెంట్స్ అనేది చూపించడం లేదు. మీకు ఈ ప్లాన్లో ఈ విధంగా ఐడియా అనమాట మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాగ మీకు ఎవరికైనా ప్లాన్స్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ 2Dలో 3Dలో కావాలంటే కనబడి ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. వెంటనే మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇది ఒక ఆప్షన్ అయితే, నేను ఒక ఆప్షన్ అనేది చేయడం జరిగిందనమాట. అది కానీ మీకు చూపిస్తాను. ఓకే, ఇది ఆప్షన్ 2. ఇది లివింగ్ రూము. ఓకే, వీళ్ళకి ఫ్రంట్ చాలా స్థలం ఉంది, అందుకని కార్ పార్కింగ్ చేయలేదు. లివింగ్ రూము, పూజ, కిచెన్ అనమాట. ఇక్కడ డైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చి కామన్గా ఈ మూల మనం బయట పక్క కామన్ టాయిలెట్ అనేది ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 2 ప్లాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళు ఏది ఫైనల్ చేస్తారో దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కానీ చేయడం జరుగుతుంది. ఇలాగ మీకు ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కానీ కావాలంటే కనబడి ఈమెయిల్తో సంప్రదించండి. తెలుగులో లైవ్లో అనమాట. మీకు జూమ్ యాప్ ద్వారా కానీ ఏ విధంగానైనా కానీ లైవ్లో ప్లాన్స్ అంటే మీ సలహాలు తీసుకుంటూ ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు సంప్రదించండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మన యొక్క ఛానల్ని రెఫర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.